అందరి సమాచారం ఛానల్కి స్వాగతం. అనూహ్య ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఇందిరా బొమ్మల చీపురుపల్లిలో జరుగుతున్న వెన్నుపోటు ఆందోళన కార్యక్రమ వేదికపైకి వచ్చిన బొత్స కాసేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ద్రోహాలను ఉద్ఘాటిస్తూ ప్రసంగించసాగారు. అయితే ఒక్కసారిగా తూలుతూ వేదికపైనే కుప్పకూలిపోయారు. ఈ ఘటనను చూసిన కార్యకర్తలు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అందరూ ఆయన చుట్టూ చేరి సహాయం చేసేందుకు పరుగులు తీశారు. బొత్సగారిని హుటాహుటిన దరివిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక పరీక్షలు చేసిన తర్వాత వడదెబ్బ తగలడం వలన బలహీనత వచ్చింది అని నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం పార్టీ వర్గాలు కూడా బొత్సగారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారికంగా తెలియజేశాయి. ఇలాంటి సంఘటనలు అనుకోకుండా జరగడం కొత్తేమీ కాదు, కానీ రాజకీయంగా వేడి పరిస్థితుల్లో ఉండే నేతలు విశ్రాంతి అవసరమన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.